ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంటే నాన్న సంగతి మీకు తెలిసిందే కదా పిన్ని. మీ నాన్న తీరుకు మా అమ్మ నా ఇంట్లో ఉండటానికి మధ్య సంబంధం ఏంటి? అమ్మమ్మ ఇంట్లో ఉంటే తన భయానికి నాన్న రాత్రి 10 లోపు ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు అమ్మమ్మ లేరు, నాన్న రాత్రి 12 దాటినా ఇంటికి రావడం లేదు. ఇంకా ఖర్చు దుబారా చేస్తున్నారు. నాన్న కోసం ఎదురు చూసి చూసి నాకు అమ్మకి నిద్ర రావడం లేదు. దీనికి సొల్యూషన్ మా అమ్మ మీ ఇంట్లో ఉండటం కాదు, మీ అమ్మ ఆ బాధ్యత లేని మనిషిని వదిలేయటం. మీ నాన్న జాబ్ పోగొట్టుకున్నాక అప్పుడే చెప్పాను, అతన్ని పట్టుకుని వేలాడకు, బాధ్యత లేనివాడు, కనీసం పిల్ల భవిష్యత్తైనా బావుండాలంటే నువ్వు అతన్ని వదిలేమని చెప్పాను. కానీ నేనెంత చెప్పినా మీ అమ్మ నా మాట వినలేదు. అమ్మకి భయం, భర్తలేని ఆడదంటే సొసైటీలో మర్యాద ఉండదని, ఎలా పడితే అలా మాట్లాడతారని. అందుకే అవన్నీ అనిపించుకోలేక నాన్నని ఇంకా భరిస్తూనే ఉంది. భర్తను వదిలేసిన ఆడదంటే రేపు తన కూతురికి పెళ్ళి ఎక్కడ కష్టమవుతుందో అనే భయం కూడా అమ్మని వేధిస్తుంది పిన్ని. అయితే నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని ఆ ఇంటి నుంచి తెగదెంపులు చేసుకో, నువ్వైనా బాగుపడతావు. మీ నాన్న అప్పులు చేసి రావటం, మీ అమ్మ అవి తీర్చటం, మీ నాన్న ఎగతాళి చేస్తుంటే మీ అమ్మ ఏడుస్తూ కూర్చోవటం, ఇంకా ఎన్నాళ్ళిలా? కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో కీర్తి. అలా నేను వెళ్ళిపోతే అమ్మ ఒంటరిదైపోతుంది, నాన్నని భరించలేదు. బావుంది, నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ మీ నాన్నని భరిస్తుంది, మీ అమ్మ ఒంటరిదవుతుందని నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు. మీ ఇద్దరి త్యాగం చాలా గొప్పది. మీ నాన్న చెడిపోవడానికి మీరు కూడా కారణం. మీ నాన్నని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అందుకే అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంక అమ్మ కూడా వచ్చిందంటే డబ్బుల కోసం అక్కని ఇంకా టార్చర్ చేస్తాడు. అమ్మకి వయసైపోతుంది, తనకి రెస్ట్ కావాలి. తను అక్కడికొస్తే పని చేయకుండా ఉండదు. అలా అమ్మ ఇంకా పని చేయటం నాకు ఇష్టం లేదు. నేను అసిస్టెంట్ కమిషనర్గా చేతి నిండా సంపాదిస్తున్నాను. నా దగ్గరే ఉండనివ్వు, అమ్మని బాగా చూసుకుంటాను. పిన్ని, ఇన్ని రోజులు నువ్వు లేవు. అమ్మమ్మ మాతోనే ఉండేది, బాగా అలవాటైంది. మాకు హక్కు అనుకున్నాను, అందుకే అడిగాను. కానీ మీరు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. మీకు కూడా అమ్మమ్మ అవసరం ఉంది. బాబాయ్తో గ్యాప్ లేకపోతే మీరిక్కడికి వచ్చేవాళ్లే కాదు, అమ్మమ్మ మా దగ్గరే ఉండేది. అవునే, నాకు నా మొగుడికి గొడవ జరగకుండా ఉండాల్సిందే. అందుకు బదులు మీ నాన్నే మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే అప్పుడింకా బాగుండేది కదా. చాలా బాగుండేది, కానీ అలా జరగదు. నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు జరగదు. అలాని నాన్నంటే నాకు ఇష్టం లేదని కాదు, నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా నాన్నంటే ఇష్టం. కానీ అమ్మని నాన్న కంటే ఎక్కువ ఇష్టపడతాను. తను ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. భర్త కదా అని అమ్మ నాన్నని భరిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. నాన్నకు బుద్ధి రావాలంటే నన్ను ఒంటరిగా వదిలేయాలని అనుకుంటుంది, కానీ అలా చేయలేదు. ఆయన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన రియలైజేషన్ లేకపోగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. బాధ్యత లేకుండా నవ్వుతూ హాయిగా బ్రతుకుతున్నారు. ఇంట్లో ఆయన్ని చూస్తుంటే నాన్ననే ఫీలింగే రావట్లేదు. ఒక అహంభావం ఉన్న మగాళ్ళలా కనిపిస్తుంది. అమ్మేమో నాన్నకు భయపడుతుంది, నేనున్నాననే ధైర్యం అంతే. బయటికి బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ నేను ధైర్యం కోల్పోతానేమో అని. పాపం అమ్మ లోపల నిప్పులు కుంపటి మోస్తూ నా కోసం బయటికి నిండు కుండలా కనిపిస్తుంది. అదంతా నా పెళ్లి కోసమే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన బాధ్యత తీరిపోయిందని, అమ్మ మరుసటి రోజే తన ప్రాణాలు విడిచిపెట్టిపోతుందేమో అని భయం. అందుకే నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. ఎన్ని రోజులో ఏమో. ఎంత భయం వేస్తుందో తెలుసా పిన్ని? నిద్ర లేవగానే అమ్మని చూస్తాను, కనిపించకపోతే చాలా భయం వేస్తుంది.
నాన్న టార్చర్ భరించలేక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఎక్కువసేపు పడుకున్న భయమే. తన జీవితంలో కష్టాలన్నీ తన గుండెలో దాచుకుని ఇక బయటపడలేనన్న దిగులతో ఏదో ఒక రోజు నిద్రలో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోతుందేమో అని భయం. అందుకే అమ్మ నిద్ర లేచే వరకు అలా చూస్తూనే ఉంటాను. ఆలస్యం అయితే ఏదో ఒక కారణంతో నేనే పక్క నుండి నిద్ర లేపుతాను. అమ్మ లేచగానే నాకు తోచదు. ప్లీజ్ ఏడవకు, అమ్మతో నేను మాట్లాడతాను. సారీ పిన్ని. సారీ ఎందుకు? నేనేమైనా పరాయిదన్నా? నీకు పిన్నిని. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ఏ నానా, ఏమన్నా తాగుతావా? కాఫీ, టీ? పోనీ పాలు తాగరా, ఇప్పుడే వేడి చేస్తున్నాను. పరీక్షలున్నాయి, చదువుకోవాలి అన్నావు. ఎలా చదువుతున్నావురా? బాగా చదువుతున్నానమ్మా. అరే సన్నీ, నిన్నొకటి అడగనా? అడుగమ్మా. మీ తండ్రి కొడుకులు నాతో ఉండేది భోజనం చేసే టైంలో మాత్రమే. అప్పుడు కూడా మీకిష్టమైన వాటి గురించే మాట్లాడాలి. మీకు నచ్చని టాపిక్ తీస్తే తినకుండా వెళ్ళిపోతారు. మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అలా అంటున్నావేంటమ్మా? నాకు రాత్రులు భయమేస్తే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. అలాంటిది నా దగ్గర భయమేంటమ్మా? సరే అయితే మరేం చేయాలనుకుంటున్నావు? దేని గురించమ్మా? 10th లో 68% మాత్రమే వచ్చింది. ఇంటర్లో 90% వస్తేనే మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. పొద్దున్నే 10 గంటల వరకు పడుకుంటావు, రాత్రి 11 అయినా ఇంటికి రావు. డాడీ ఇంట్లో ఉన్నంత వరకు కిందికి రావాలనిపించదమ్మా. డాడీ ఒక్కరే తెలివైన వారని ఆయనకి చాలా ఈగో. పవర్, మనీ ఉన్నాయని చెప్పి ఎంత ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారమ్మా. నిన్ను నన్ను అంత చీప్గా చూడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే డాడీని అవాయిడ్ చేస్తున్నాను. కానీ మీ డాడీ తెలివైనవాడన్నది నిజమే కదా. మీ డాడీ దగ్గర అధికారం, డబ్బు రెండూ ఉన్నాయి. అందుకని నిన్నంత చీప్గా చూడాలా? ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడతారు. అది ఆయనకు ప్రౌడ్ వల్లొచ్చిన కోపం కాదు, ప్రెస్టేషన్ వల్లొచ్చింది. చిన్నతనంలో చిన్న చిన్న ఆనందాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి వాటిని సాధించుకున్నాక ఎంజాయ్ చేయలేరు. ఆ ప్రెస్టేషన్ అంతా మన మీద చూపుతున్నారంతే. అలా అని మీ డాడీ ముందు నుంచి ఇలా లేరు. డబ్బులు బాగా వస్తున్నప్పటి నుంచి, అందులోనూ లంచం తీసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా మారారు. అంతే కదమ్మా? గతంలో ఎప్పుడు డాడీ డబ్బు ముఖం చూడనట్టున్నారు. అదిప్పుడు లెక్కలేనంత వస్తున్నందుకు మనుషుల ముఖం చూడటం లేదు. నిన్ను నన్ను అసలు లెక్కే చేయట్లేదు. నాన్నొక లంచగోండి.